Subscribe to our channel and press the bell icon for the latest updates. భారత్ ఆస్ట్రేలియా రెండో టీ20 జరిగే చిన్నస్వామి మైదానంలో పరుగుల వరద పారుతుందని కర్ణాటక క్రికెట్ సంఘం అధికారులు చెబుతున్నారు. తొలి మ్యాచ్ జరిగిన విశాఖలో స్కోర్ తక్కువగా నమోదైంది. ఛేదన కష్టమైంది. కొన్నేళ్లుగా చిన్నస్వామి వికెట్ మందకొడిగా మారుతున్నప్పటికీ మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ తరహాలో భారీ స్కోర్లు చేసే వికెట్ కాకపోవచ్చు, కానీ మంచి స్కోర్ నమోదవుతుంది. 2 నెలలకు పైగా వాడని పిచ్ను ఉపయోగిస్తున్నాం. విజయ్ హాజరే ట్రోఫీలో పిచ్ను వాడాం. ఈ వికెట్పై 180 పరుగులు మంచి లక్ష్యమే అని కేఎస్సీఏ అధికారి వెల్లడించారు. టీమిండియా ఆటగాడు కృణాల్ పాండ్యా సైతం బెంగళూరులో భారీ స్కోర్ నమోదు అవ్వగలదని అన్నాడు. 2-3 పిచ్చి స్వభావం మారుతుంది. 7-8 క్రితం ఐపీఎల్ సమయంలో నేనెక్కడికి వచ్చినప్పుడు ఇది 220 పరుగుల వికెట్. కాలం గడిచే కొద్దీ మందకొడిగా మారుతుంది. విశాఖలో తక్కువ స్కోరే నమోదైంది, కానీ ఆట ఉత్కంఠంగా సాగింది. పిచ్ బాగుంది అని ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.